ఓకే ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి ఫ్రెండ్స్. అయితే మనకున్నటువంటి నగదు పుస్తకం చాప్టర్లో నుంచి మనము లాస్ట్ క్లాస్లో విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్టాని గురించి మనము చెప్పుకోవడం జరిగిందట. ఏంటది? చిల్లర నగదు చిట్టా. అయితే ముఖ్యంగా మనకు నగదు ఖాతాలో సాధారణ నగదు పుస్తకము, 2 వరుసల నగదు పుస్తకము, అలాగే 3 వరుసల నగదు పుస్తకము మరియు చివరిగా ఉన్నటువంటి విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్టా అని చెప్పొచ్చు, లేదా దాన్ని చిల్లర నగదు చిట్టా అని కూడా మనము చెప్పడానికి అవకాశం ఉంటుంది. అయితే విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్టా లేదా చిల్లర నగదు చిట్టా అనగానేమని చెప్పేసి ఖచ్చితంగా 2 మార్కుల క్వశ్చన్ ఫైనల్ ఎగ్జామ్లో వస్తుంది. చిల్లర నగదు చిట్టా అనగానేమి అనేటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా మనకు 2 మార్క్స్ కోసము ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది బేట. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా. అయితే మన ఇక్కడ విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్టాలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ చిన్న చిన్న అమౌంట్స్ ఏవైతే ఉంటాయి, 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు, వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలను మనము ఈ యొక్క విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్టాలో మనము తయారు చేస్తాం. అయితే ఇక్కడ 3 వరుసల నగదు పుస్తకానికి వచ్చినట్లయితే నగదు, బ్యాంకు, వచ్చిన డిస్కౌంట్, ఇచ్చిన డిస్కౌంట్ ఉంటాయి. అంటే ఇక్కడ నగదు మన బిజినెస్ దగ్గర ఎంత ఉంది, బ్యాంక్లో ఇంత తెచ్చిన నిలువ ఉంది, నగదు ఇంత తెచ్చిన నిలువ ఉందని చెప్పేసి అందులో మనము చూపించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్టాకి తెచ్చిన నిల్వలు అంటే ఏముండవు. ఎందుకంటే ఒక సంస్థలో ఉన్నటువంటి క్యాషియర్ ఎవరైతే ఉంటారో ఆ క్యాషియర్ సంస్థ మెయింటెనెన్స్ కోసము కొంత అమౌంట్ పేమెంట్ చేయడం జరుగుతుంది, కొంత అమౌంట్ను ఇవ్వడం జరుగుతుంది. అది చెక్ ద్వారా కానీ లేదా నగదు ద్వారా కానీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది బేట. ఆ ఇచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో అమౌంట్ మొత్తాన్ని ఆ యొక్క వ్యక్తి సంస్థకు అవసరమైనటువంటి చిన్న చిన్న ఖర్చుల కోసం గాను స్పెండ్ చేయడం జరుగుతుంది ఆ నెల మొత్తం. సో ఆ నెల మొత్తం స్పెండ్ చేసిన తర్వాత అతను ఇచ్చినటువంటి అమౌంట్ మొత్తం అయిపోయిందా లేదా రిమైనింగ్ అమౌంట్ ఇంకా మిగిలి ఉందా అనేది మనము విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్టా ద్వారా కనుక్కుంటూ మళ్ళీ ఏం చేస్తామంటే దానికి సంబంధించిన ఒక ఖర్చు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పోస్టేజీ ఖర్చు ఉంది. ఈ పోస్టేజీ ఖర్చు అనేది ఎన్నిసార్లు చెల్లించామో ఓవరాల్గా పోస్టేజీకి చెల్లించింది ఎంత, అలాగే రవాణా చెల్లింపు అనేది ఎన్నిసార్లు చెల్లించామో రవాణా నెల మొత్తానికి ఎంత చెల్లించాము, అంటే ఒక్కొక్క ఖర్చుకు సంబంధించి సపరేట్ ఖాతాను తయారు చేస్తున్నాం. ఏం చేస్తున్నామట, ఒక్కొక్క ఖర్చుకు సంబంధించి సపరేట్ ఖాతాను తయారు చేసి ఆ యొక్క ఖాతా ద్వారా మనం ఏం చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి ఖర్చుని ఎన్నిసార్లు చెల్లించాము, ఓవరాల్గా ఎంత మొత్తం చెల్లించామని చెప్పేసి ఈ యొక్క విశ్లేషణాత్మక చిల్లర నగదు పుస్తకంలో మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకేనా? సో దానివల్ల ఏమవుతుంది ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోస్టేజీ, టెలిగ్రామ్ అంటే ఇక్కడ 3 సార్లు పోస్ట్ ఆఫీస్ లేదా తపాలకు సంబంధించినటువంటి ఖర్చులు మనం చెల్లించాం. అంటే ఎన్నిసార్లు చెల్లించాం అనేది మనకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ స్టేషనరీకి ఎంత చెల్లించాం, 40 రూపాయలు. మళ్ళీ జిరాక్స్ ఖర్చు అయితే ఇది కూడా స్టేషనరీ కదా, దానికోసం 2 సార్లు చెల్లించాం. ఇక్కడ ఒక ఖర్చు అనేది ఒక నెలలో ఎన్నిసార్లు చెల్లిస్తున్నామో ఆ ఖర్చుకు మొత్తానికి ఎంత అవుతుంది అమౌంట్ అనేది కూడా స్పష్టంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకోసమే దీనికి మనము విశ్లేషణాత్మక అంటే స్పష్టంగా క్లియర్గా ఒక దాని తెలియజేస్తుంది కాబట్టి దానికి మనము విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్టా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్టాకు సంబంధించినటువంటి మనం పట్టికను ముందుగా వేసుకుందాం బేట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ యొక్క పట్టిక ద్వారా అందులో మనం ఏ విధంగా నమోదు చేస్తాం అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది బేట. ఓకేనా? ఫస్ట్ తీసుకోండి ఇక్కడ ఓకే బేట. ఓకే, కొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకొని ఒక లైన్ తీసుకోవాలి, ఎందుకంటే మధ్యలో మళ్ళీ ఖర్చులు వస్తాయి కాబట్టి అందులో రాయడం జరుగుతుంది. ఓకే, ఇందులో ఫస్ట్ మనకి ఏమొస్తుందంటే వచ్చిన నగదు, అలాగే ఇందులో నెక్స్ట్ కాలంలో
ఆవర్జ పుట సంఖ్య, నెక్స్ట్ కాలంలో ఆవర్జ పుట సంఖ్య. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి తేదీ, నెక్స్ట్ దీంతో పాటు నెక్స్ట్ వివరాలు, ఇందులో మనం వివరాలను నమోదు చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి వోచరు నంబర్, వోచరు సంఖ్య అంటాం దాన్ని. వోచర్ సంఖ్య వస్తుంది ఇక్కడ చూడండి, ఇక్కడ వోచర్ సంఖ్య. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి చెల్లించిన వ్యయాలు, మనము ఈ యొక్క కాలంలో రాసుకోవడం జరుగుతుంది, చెల్లించినటువంటి వ్యయాల మొత్తాన్ని. సో దీని తర్వాత నెక్స్ట్ మా కాలంలో మనకి ఇక్కడ వ్యయాల విశ్లేషణ వస్తుంది. ఇక్కడ వ్యయాల విశ్లేషణ, మనము వ్యయాల విశ్లేషణ తీసుకుంటాం అన్నమాట. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఇక్కడ రాయండి విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్ట, విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్ట. ఫస్ట్ కాలంలో వచ్చేసి వచ్చిన నగదు, ఓకేనా, ఇక్కడ ఆవర్జ పుట సంఖ్య, నెక్స్ట్ దాంట్లో తేదీ, వివరాలు, అలాగే వోచరు సంఖ్య, నెక్స్ట్ వచ్చేసి చెల్లించిన మొత్తం, చెల్లించిన మొత్తం. సో ఇవి మనకు చిల్లర నగచిటాలో మొట్టమొదటిగా తీసుకుంటాం బేట. నెక్స్ట్ విశ్లేషణాత్మక ఖర్చులు ఉంటాయి కదా, ఇక్కడ దానిలో చదువు రాసుకుందాం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా మనం ఒకసారి మనం ప్రిపేర్ చూసినట్లయితే నగదు, ఆవర్జ పుట సంఖ్య, అలాగే తేదీ, వివరాలు, వోచరు సంఖ్య, చెల్లించిన మొత్తం, వీటి ద్వారా మనం ఇక్కడ ఏం చేస్తాం, విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్టాని మనము తయారు చేయడం జరుగుతుంది బేట. సో ఒకసారి మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, క్రింది వివరాల నుండి విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్టాను తయారు చేయండి. ఓకేనా, చూడండి 2019 జనవరి 1 హెడ్ క్యాషియర్ నుండి వచ్చిన చెక్కు 200 రూపాయలు. ఎవరి నుంచి వచ్చింది? ఇది హెడ్ క్యాషియర్ నుంచి వచ్చింది. నెక్స్ట్ 5వ తారీఖు రోజు పోస్టేజీ చెల్లింపు 15 రూపాయలు. 7వ తారీఖు రోజున రవాణా చెల్లింపు 10 రూపాయలు. నెక్స్ట్ వన్ వచ్చేసి 10వ తారీఖు రోజున టెలిగ్రామ్ చెల్లింపు 12 రూపాయలు. నెక్స్ట్ 12వ తారీఖు రోజున మరమ్మతులు 23 రూపాయలు. నెక్స్ట్ వన్ వచ్చేసి 14వ తారీఖు రోజున ఆఫీస్ శుభ్రతకి 10 రూపాయలు. అలాగే 19 ఓకే స్టూడెంట్స్ పెట్టేసి ఓకే స్టూడెంట్స్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనము మరమ్మత్తులు టెలిగ్రామ్ 12 రూపాయలు. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే టెలిగ్రామ్ 12 రూపాయలు. మరమ్మత్తులు వచ్చేసి మరమ్మత్తుల విలువ ఎంత చూడండి ఒకసారి, మనకు 23 రూపాయలు ఉంది బేట మరమ్మత్తుల విలువ. తర్వాత మరమ్మతుల తర్వాత ఆఫీస్ శుభ్రత కోసము 10 రూపాయలని మనం స్పెండ్ చేస్తున్నాం. అక్కడ ఆఫీస్ ఖర్చుల కోసం 10 రూపాయలు. అలాగే స్టేషనరీ చెల్లింపులు వచ్చేసి 40 రూపాయలు. నెక్స్ట్ వన్ వచ్చేసి 20వ తారీఖు రోజున మనోజ్కు చెల్లించినది 15 రూపాయలు.
అలాగే ఇతర ఖర్చుల కోసం చెల్లింపు 20 రూపాయలు. నెక్స్ట్ టెలిగ్రామ్ చెల్లింపులు వచ్చేసి 20 రూపాయలు, సరే 10 రూపాయలు చెల్లించాం టెలిగ్రామ్ చెల్లింపు కోసము. 30 తారీఖు రోజున జిరాక్స్ ఖర్చులకి 5 రూపాయలు ఇక్కడ మనము చెల్లించడం జరిగింది. అంటే ఇక్కడ విశ్లేషణాత్మక దాంట్లో మనం ఏం చేస్తాం, ఇక్కడ నెక్స్ట్ దాంట్లో వ్యయాల విశ్లేషణ ఉంటుంది. ఇక్కడ వ్యయాల విశ్లేషణ వ్యయాల విశ్లేషణ తర్వాత చేస్తాం. ఇక్కడ అయితే ఇక్కడ విశ్లేషణ నగదులో వచ్చిన నగదులోని అన్నిటి అంటే ఇక్కడ వచ్చిన నగదు అంటే కదా సంస్థలోకి ఎవరైనా వ్యక్తుల నుంచి నగదు వచ్చినట్లయితే ఆ యొక్క నగదు మనం ఇక్కడ వైపు వచ్చిన నగదు వైపు నమోదు చేస్తాము. ఒకవేళ సంస్థ నుంచి వేరే వ్యక్తులకు చెల్లించినట్లయితే ఆ మొత్తాన్ని కూడా చెల్లించిన మొత్తంలో నమోదు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆవర్తన సంఖ్యలో ఏమి రాయము, ఖాళీగా ఉంటుంది, తేదీలో రాస్తాము. వివరాలలో మనం ఏం చేస్తాం, ఇక్కడ అలాగే వచ్చిన నగదుకు సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి, చెల్లించినటువంటి మొత్తానికి సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి, రెండింటిని కూడా వివరాల కాలంలోనే రాస్తున్నాం. ఎందుకంటే వివరాలకు సంబంధించిన మనకు ఒకటే బాక్స్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో. అయితే ఈ వివరాల కాలంలో వచ్చిన నగదుకు సంబంధించిన వ్యవహారాలు అయితేనేమో 2 అని మెన్షన్ చేస్తాము. అలాగే చెల్లించిన మొత్తానికి సంబంధించిన వ్యవహారాలకేమో బై అని ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఏం జరుగుతుంది, ఇక్కడ వచ్చిన నగదు కానివ్వండి, చెల్లించిన మొత్తం సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి, రెండింటిని కూడా ఒకే వివరాలకు సంబంధించినటువంటి బాక్స్ కాలంలో రాస్తున్నాము. కానీ వచ్చిన నగదుకేమో 2 అని యూజ్ చేస్తున్నాము, చెల్లించిన మొత్తానికేమో బై అని యూజ్ చేస్తున్నాం. ఓకేనా, 2 అంటేనేమో వచ్చిన దానికి సంబంధించిన వ్యవహారాలు, బై అంటేనేమో చెల్లించిన మొత్తానికి సంబంధించినటువంటి వ్యవహారాలుగా మనము గుర్తించాలి బిడ్డ. ఓకేనా, ఇది వ్యయాలకు సంబంధించిన విశ్లేషణ. ఇందులో చూడండి, ఫస్ట్ 2019 జనవరి 1 హెడ్ క్యాషియర్ నుండి వచ్చిన చెక్. చెక్ అంటే ఏంటిది బిడ్డ, బ్యాంక్. ఎందుకంటే బ్యాంక్ సంబంధించిన అమౌంట్ ఏదైనా కూడా చెక్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చెక్ అని ఇవ్వడం జరిగింది. చెక్ అనేది మనం ఎప్పుడు కూడా రాసుకోము. చెక్ అనగానే మనం ఏమని రాస్తాం, ఇక్కడ బ్యాంక్ అని రాస్తాం. అంటే ఏమో ఓల్డ్ ప్రయోజనాన్ని పొందింది, ఇక్కడ బ్యాంక్ అనేది ప్రయోజనాన్ని పొందింది. ప్రయోజనాన్ని ఎవరు ఇచ్చారు, ఇక్కడ మనకు హెడ్ క్యాషియర్ ప్రయోజనాన్ని ఇచ్చాడు బిడ్డ. ఓకేనా, కాబట్టి హెడ్ క్యాషియర్ ప్రయోజనాలు ఇచ్చాడు కాబట్టి ఆయన క్రెడిట్ అవుతున్నాడు. చెక్ మనకు వచ్చింది కాబట్టి బ్యాంక్ ఏమవుతుంది, ఇక్కడ డెబిట్ అవుతుంది. కాబట్టి మనం ఏమని రాస్తాం బిడ్డ, 2019 జనవరి 1 టు బ్యాంకు ఖాతా అని రాస్తాం బిడ్డ. ఏమని రాస్తున్నాం, ఇక్కడ మనము టు బ్యాంకు ఖాతా అని రాస్తున్నాం. అయితే ఈ బ్యాంకు ఖాతాలో మనకి ఎంత అమౌంట్ వచ్చి చూడండి ఒకసారి, 200 రూపాయలు. అదేంటి మనకు వచ్చినటువంటి అమౌంట్ కాబట్టి ఏమని రాస్తున్నాం, ఇక్కడ వచ్చిన నగదుకు సంబంధించిన కాలంలో రాసుకుంటాం. ఎక్కడ ఉంది అది, ఎడమ చేతి వైపు. కాబట్టి దీనికి ఎదురుగా 200 రూపాయలు మనము వచ్చిన నగదు కాలంలో నమోదు చేస్తున్నాము. చెల్లించిన మొత్తంలో నమోదు చేయడం జరగట్లేదు ఇక్కడ. ఓకేనా, ఈ విషయాన్ని గుర్తించాలి. నెక్స్ట్ 5th తారీఖు 5వ తారీఖు రోజున పోస్టేజీకి చెల్లింపు. ఇక్కడ పోస్టేజ్ కోసం ఏం చెల్లిస్తామట, నగదు చెల్లిస్తున్నాం. అంటే ఇక్కడ సంస్థలో నుంచి నగదు ఏమవుతుంది, బయటకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది మేడం, మనకి ఇక్కడ చెల్లింపు అవుతుంది. ఇక్కడ పోస్టేజ్ కోసం చెల్లించినటువంటి 15 రూపాయలు సంస్థల నుంచి పోతున్నాయి కాబట్టి ఈ సంస్థకు చెల్లింపు అవుతుంది. కాబట్టి అన్ని రకాల చెల్లింపులను వైపు నమోదు చేస్తామో కుడి చేతి వైపున చెల్లింపుల కాలంలో రాసుకున్నాం. మరి ఎలా చెల్లించాము, ఏ విధంగా నమోదు చేస్తాం దాన్ని చూడండి ఒకసారి. 5వ తారీఖు రోజున ఏమన్నా రాస్తాము, టు పోస్టేజీ ఖాతా. ఇక్కడ ఏమన్నా రాసుగా పోస్టేజీ ఖాతా అని రాస్తున్నాం, లేదా తపాలా ఖాతా అని కూడా రాసుకోవచ్చు. పోస్టేజీ ఖాతా అని రాసుకోవచ్చు, తపాలా ఖాతా అని కూడా రాసుకోవచ్చు. ఎంత చెల్లించాం మనము, 15 రూపాయలు. కాబట్టి చెల్లించిన మొత్తంలో 15 రూపాయలకి మనము రాసుకోవడం జరుగుతుంది. ఓకేనా, రెండవ తీసుకున్నట్లయితే 7వ తారీఖు రోజున రవాణా చెల్లింపు. అంటే రవాణా కోసం కూడా చెల్లిస్తాం. ఏం చెల్లిస్తాం, రవాణా కోసము నగదు చెల్లించడం జరుగుతుంది. ఇక్కడ నగదు ద్వారానే రవాణాని ఇక్కడ మనం చెల్లిస్తాం. కాబట్టి
నగదు చెల్లింపు అనేది జరిగింది. ఇక్కడ ఎప్పుడైతే నగదు చెల్లింపు జరుగుతుందో అక్కడ నగదు చెల్లింపు జరిగినప్పుడు మనం ఆటోమేటిక్ ఎక్కడ వైపు నమోదు చేయాలి, ఇక్కడ చెల్లించిన మొత్తంలో మనము నమోదు చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఏంటిది అది నమోదు చేయాల్సింది, రవాణా ఖర్చులు. కాబట్టి సంవత్సరం నుంచి నగదు పోయింది కాబట్టి పోయినట్టుగా మనం ఇక్కడ చూపించాలా. ఓకేనా. సో ఎన్ని తారీఖు రోజున పోయినాయి మరి అవి, 7 తారీఖు రోజున. ఏమని రాస్తాం ఇక్కడ మనము, దీనికి బై అని రాస్తాం. ఓకే, దీనికి కూడా బై ఏమని రాస్తున్నాం బేట, రవాణా ఖాతా, రవాణా ఖాతా. ఓకేనా బేట. రవాణా కోసం మనం చెల్లించాం. ఎంత చెల్లించాం బేట రవాణా కోసము, 10 రూపాయలు. కాబట్టి చెల్లించిన మొత్తంలో మనము 10 రూపాయలు మనము నమోదు చేసుకోవడం జరుగుతుంది. వచ్చిన నగదులో నిల్, ఏమీ లేదు అమౌంట్ అక్కడ. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి టెలిగ్రామ్ చెల్లింపు. టెలిగ్రామ్ అంటే టెలిగ్రామ్ పోస్ట్ ఆఫీస్ ద్వారానే మనము టెలిగ్రామ్ అనేది చేస్తాం. అంటే టెలిగ్రామ్ ఫోన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫోన్ కాల్ అంటాం టెలిగ్రామ్ అనేది. ఈ ఫోన్ కాల్ ద్వారా చెల్లించినప్పుడు ఏమవుతుంది, సంస్థలో నుంచి నగదు అనేది ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనము టెలిగ్రామ్ చేసినప్పుడు మనం మాట్లాడతాం కాబట్టి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మొత్తాన్ని కూడా ఎవరికి, తపాలా వారికి లేదా పోస్ట్ ఆఫీస్ వారికి మనం చెల్లించవలసి ఉంటుంది. అలా చెల్లించడం వల్ల మనకి ఏమవుతుంది, సంస్థ నుంచి నగదు అనేది పోతుంది. కాబట్టి ఎప్పుడైతే నగదు పోతుందో దాన్ని చెల్లించినటువంటి మొత్తాలు మనము నమోదు చేసుకుంటాం. ఏంటిది అది, 10 తారీఖు రోజున బై టెలిగ్రామ్ ఖాతా, టెలిగ్రామ్ ఖాతా. ఓకేనా. సో ఎంత అమౌంట్ పెట్టాలి, 12 రూపాయలు. సో చెల్లింపు వ్యయాలలో 12 రూపాయలు రాస్తాం చెల్లించినటువంటి మొత్తంలో. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మరమ్మతులు. మరమ్మతులు అనేటివి నానా రకాలుగా ఉంటాయి. ఇక్కడ ఆఫీస్ సంబంధించిన మరమ్మతు కావచ్చు, ఫర్నిచర్ సంబంధించిన మరమ్మతు కావచ్చు, బిల్డింగ్ సంబంధించిన మరమ్మతు కావచ్చు, లేదా ఇంకా యంత్రాలకు సంబంధించిన మరమ్మతు కూడా ఇక్కడ ఉండవచ్చు. వాటికి సంబంధించినటువంటి మరమ్మతు మనం చేయించడం జరిగింది కాబట్టి ఆ యొక్క చేయించినప్పుడు అతనికి ఏం చేయాలి, ఇక్కడ అమౌంట్ని పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ యొక్క అమౌంట్ అనేది చెల్లిస్తున్నాం కాబట్టి ఎప్పుడైతే అమౌంట్ చెల్లిస్తున్నామో దాని ద్వారా నగదు అనేది ఇక్కడ సంస్థల నుంచి పోతుంది. కాబట్టి ఎప్పుడైతే నగదు అనేది మనం పేమెంట్ చేస్తున్నామో దాన్ని చెల్లించినటువంటి మొత్తంలో నమోదు చేయవలసి ఉంటుంది. ఎన్ని తారీఖు రోజున చెల్లించాం మరమ్మతులు, 12 తారీఖు రోజున. కాబట్టి ఇక్కడ రాయండి 12 తారీఖు రోజు బై మరమ్మతుల ఖాతా, మరమ్మతుల ఖాతా. ఎంత చెల్లించామట మరమ్మతులకి, 23 రూపాయలు. కాబట్టి ఇక్కడ రాయండి 23 రూపాయలు చెల్లించినట్టుగా మనం ఇక్కడ నమోదు చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ మనం వచ్చేసి ఆఫీస్ శుభ్రత, అంటే ఫ్లోర్ క్లీనింగ్ కావచ్చు, గ్లాసెస్ క్లీనింగ్ కావచ్చు, టేబుల్ క్లీనింగ్స్ కావచ్చు, ఇంకేమైనా అవి ఉండవచ్చు. ఇక్కడ ఆఫీస్ క్లీనింగ్ కోసం ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ అమౌంట్ పేమెంట్ చేసాం. ఎంత అమౌంట్ పేమెంట్ చేసామయ్యా, కేవలం 10 రూపాయలు. అంటే ఇవి చిన్న ఖర్చులే, కానీ వీటికి సంబంధించిన ఖర్చులు ఇక్కడ డైరెక్ట్గా వేరే వ్యక్తి నుంచి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ అమౌంట్ అనేది ఎంత చెల్లించామని ఇక్కడ మనం నమోదు చేయవలసి ఉంటుంది. అయితే ఎంత చెల్లించామని ఇక్కడ 10 రూపాయలు చెల్లించాం కాబట్టి అది ఏమవుతుంది, ఖర్చు కదా. ఆ ఖర్చు మొత్తాన్ని కూడా చెల్లించినటువంటి మొత్తంలో మనం దానిని ఇక్కడ చూపిస్తాం. ఎంత తారీఖు రోజు, 14 తారీఖు రోజు బై ఆఫీస్ ఖర్చుల ఖాతా. ఆఫీస్ శుభ్రత ఆఫీస్ ఖర్చులన్నా ఒకటే బిడ్డ. సో ఎంత అమౌంట్ అది, మనం 10 రూపాయలు చెల్లించాం కాబట్టి చెల్లించినటువంటి మొత్తంలో 10 రూపాయలు మాత్రమే మనం ఇక్కడ నమోదు చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ స్టేషనరీ చెల్లింపు. స్టేషనరీ అంటే ఇక్కడ మనకు పెన్నులు కానివ్వండి, పేపర్లు కానివ్వండి, జిరాక్స్ కానివ్వండి, కలర్ పేపర్స్ కానివ్వండి, పెన్సిల్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనకు స్టేషనరీలోనే వస్తాయి బిడ్డ. ఓకేనా. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి, ఇక్కడ స్టేషనరీకి సంబంధించినవి. కాబట్టి స్టేషనరీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క చెల్లింపు కూడా ఏమవుతుంది, సంస్థ ద్వారానే చెల్లిస్తున్నాము. అంటే సంస్థలో నుంచి మనకి ఏం పోతుంది, నగదు అనేది పోతుంది. సంస్థలో నుంచి నగదు అనేది పోతుంది. కాబట్టి ఎప్పుడైతే స్టేషనరీ ద్వారా చెల్లింపు జరుగుతుందో ఆ చెల్లింపు జరిగినటువంటి నగదు ఏదైతే ఉందో ఆ నగదు మొత్తాన్ని ఏం చేస్తున్నాం మనము, ఇక్కడ చెల్లింపు మొత్తంలో నమోదు చేయాలి. దానివల్ల ఏమవుతుంది, పేమెంట్ చేసినట్టుగా మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది బేట. కాబట్టి ఇక్కడ రాయండి 19 తారీఖు రోజున బై
స్టేషనరీ ఖాతా. ఎంత చెల్లించాం స్టేషనరీకి? 40 రూపాయలను స్టేషనరీకి మనం ఇక్కడ చెల్లించడం జరిగింది. 40 రూపాయలు. సో నెక్స్ట్ మనోజ్ కు చెల్లింపు. మనోజ్ అనే వ్యక్తికి సో అది ఏదైనా పని చేయడం ద్వారా కానివ్వండి లేదా ఇంకే ఇతర రకంగానైనా కానివ్వండి అతనికి మనం అమౌంట్ చెల్లించాం. అంటే ఇక్కడ ప్రయోజనాన్ని ఎవరు పొందారు? ఇక్కడ మనోజ్ అనే వ్యక్తి ప్రయోజనాన్ని పొందాడు. సో సంస్థ ఏమి ఇచ్చింది? నగదు ఇచ్చింది. అంటే సంస్థలో నుంచి నగదు అనేది పోయింది కాబట్టి మనోజ్ అనే వ్యక్తి ప్రయోజనాన్ని పొందాడు కాబట్టి మనోజ్ని డెబిట్ చేసినా కూడా నగదుని క్రియేట్ చేస్తాం. కాబట్టి ఎటువైపు రాసుకోవాలి మనము? చెల్లించినటువంటి వేళలో రాసుకోద్దాం ఇక్కడ. ఓకేనా? కాబట్టి ఎన్ని తారీఖు అది? 20 తారీఖు రోజున బై మనోజ్ ఖాతా. ఓకేనా బిడ్డ? మనోజ్కి ఎంత ఇచ్చాం బిడ్డ మనము? 17 రూపాయలు. కాబట్టి చెల్లించినటువంటి వ్యయాలలో 15 రూపాయలు మనం నమోదు చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఇతర ఖర్చుల కోసం 20 రూపాయలు. ఇతర ఖర్చులు అంటే కొన్ని చెప్పేటటువంటి ఖర్చులు ఉంటాయి, కొన్ని చెప్పేటటువంటి ఖర్చులు ఉంటాయి, చిన్న చిన్న ఖర్చులు కూడా ఉంటాయి ఇక్కడ. సో అలాంటి ఖర్చులు అనేవి కూడా ఇతర ఖర్చులుగా మనం చూపించడం జరుగుతుంది. అయితే ఇతర ఖర్చుల కోసం మనము 20 రూపాయలు చెల్లించాం. అంటే దానివల్ల ఏమైంది? సంస్థలో వచ్చి 20 రూపాయల నగదు అనేది పోయింది. ఇక్కడ పోయింది కాబట్టి ఎక్కడ చూపిస్తామట? చెల్లింపు వేయాలని మనం చూపించడం జరుగుతుంది. కాబట్టి 24 తారీఖు రోజున బై ఇతర ఖర్చుల ఖాతా ఎంత చెల్లించాం? ఇతర ఖర్చులకి 20 రూపాయలను చెల్లించాం. ఇతర ఖర్చుల కోసం 20 రూపాయలు. నెక్స్ట్ టెలిగ్రామ్ చెల్లింపు. టెలిగ్రామ్ కు మళ్ళొకసారి చెల్లించాం. అంటే మళ్ళొకసారి టెలిగ్రామ్ కాల్ చేసాం. దానివల్ల ఏమైంది? సంస్థ నుంచి నగదు అనేది పోయింది. పోయినప్పుడు మనం ఏం చేస్తాం? అమౌంట్ ని చెల్లించేటువంటి వ్యయాలను మనం చూపించాలి కాబట్టి 28 తారీఖున రాయండి బై టెలిగ్రామ్ ఖాతా. టెలిగ్రామ్ ఖాతా ఎంత చెల్లించాం బెట? 10 రూపాయలు. కాబట్టి ఇక్కడ మనము 10 రూపాయలు నమోదు చేసుకుంటున్నాం బెట. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వన్ జిరాక్స్ ఖర్చులు. సంస్థకు సంబంధించి అనేక రకాలైనటువంటి పేపర్లు జిరాక్స్ కోసము తీసుకురావాల్సి ఉంటుంది. ఆ యొక్క జిరాక్స్ ఖర్చులను కూడా ఎవరు చెల్లిస్తున్నారు? ఇక్కడ వీళ్ళే చెల్లిస్తారు. కాబట్టి ఆ చెల్లించినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క అమౌంట్ మొత్తాన్ని కూడా ఇక్కడ నగదు ద్వారానే చెల్లిస్తారు. కాబట్టి ఆ నగదు అనేది సంస్థ నుంచి పోతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే దాన్ని చెల్లించినటువంటి మొత్తాల్లో మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఎన్ని తారీఖు రోజు? 30 తారీఖు రోజున బై జిరాక్స్ ఖాతా. ఎంత బిడ్డ జిరాక్స్ ఖాతా? జిరాక్స్ ఖర్చు ఎంత? 5 రూపాయలు. కాబట్టి కదా అండి 5 రూపీస్. ఓకేనా? సో ఈ విధంగా అన్ని రకాల ఖర్చులను మరియు సంస్థలోకి వచ్చినటువంటి నగదు లేదా బ్యాంకుని కూడా మనము నమోదు చేసుకున్నాం. అంటే మనకి ఇచ్చినటువంటి 200 రూపాయల్లో మనం చేసినటువంటి మొత్తం ఖర్చుల యొక్క విలువ ఎంత, దాని ద్వారా ఏమైనా నగదు మిగిలిందా లేదా మరి తగిలిందా అనేది కూడా మనం ఇక్కడ చూపించవలసి ఉంటుంది బిడ్డ. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? సో జనవరిలో చివరి తేదీ ఏంటిది? 31 తారీఖు. ఓకేనా? 31 తారీఖు ఏం రాస్తాము? బై తేల్చిన నిల్వ. తేల్చిన నిల్వను కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుంటాము? మొత్తం వసూళ్లు మైనస్ చెల్లింపులు ఈజ్ ఈక్వల్ టు క్యారీ డౌన్ లేదా దాన్ని తేల్చిన నిల్వ అని చెప్తాం బిడ్డ. సో మొత్తం వసూలు ఎంత మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూద్దాం, టోటల్ చేద్దాం ఒకసారి. రైట్. ఫ్రెండ్గా 200 రూపాయలు మొత్తం వచ్చినటువంటి నగదు. సో చూడండి వచ్చిన నగదు ఎంత? 200 మైనస్ చెల్లింపులు ఎంత? ఒకసారి కూడదాం మేడం. మన దగ్గర చెల్లింపుల మొత్తము 5, 10, 15, 20, 2, 0. అలాగే 1, 2, 3, 2, 5, 10, 11, 13 plus 1 14, 14 plus 2 16. ఎంత వచ్చింది మేడ? 160 రూపాయలు. సో చెల్లింపులు 160 రూపాయలు. ఇది కూడా మనకి ఏం కావాలి? ఎంత మిగిలింది తెలుసుకోవాలి కదా.
ఓకే 200 రూపాయలు మైనస్ 160 సున్నా దశకం 10లో 4 పోతే 4 1లో 4 పోతే సున్నా ఎంత వచ్చింది బేట 40 రూపాయలు మిగిలినాయి మన దగ్గర ఇక్కడ ఓకేనా ఎంత మిగిలింది 40 రూపాయలు కాబట్టి ఇక్కడ రాయండి 40 రూపీస్ అంటే తేల్చిన నిల్వ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 40 రూపాయల తేల్చిన నిల్వ రావడం జరిగింది అంటే ఇక్కడ మొత్తం కూడా ఎంత వస్తుంది ఇప్పుడు చెల్లింపు మొత్తం కూడా 200 రూపాయలు వస్తుంది మనకి ఇక్కడ ఓకేనా 200 రూపాయలు సో ఏమని రాసాం మనము సో జనవరి తర్వాత ఫిబ్రవరి 1st టు తెచ్చిన నిల్వ ఇక్కడ కాదు ఇక్కడ చూపిస్తాం ఎంత అది 40 రూపాయలు తెచ్చిన నిల్వ ఎంత ఉంది బేట 40 రూపాయలు మిగిలింది అయితే ఇప్పుడు విశ్లేషణాత్మక నవచిట్ట అయిపోయింది కానీ మనం చేయాల్సింది ఏంటిదిరా వ్యయాల విశ్లేషణ చేయాలి ఏం చేయాలి బేట వ్యయాల విశ్లేషణ అంటే ఏంటిదా ఒక ఖర్చు కోసం ఎంత చెల్లించామో ఎన్నిసార్లు చెల్లించామో దానికి సంబంధించినటువంటి సపరేట్ ఖాతాని ఇక్కడ మనము ప్రిపేర్ చేసుకొని అందులో నమోదు చేయవలసి ఉంటుంది ఇక్కడ ఓకేనా కాబట్టి అది నమోదు చేద్దాం ఇక్కడ ఓకే బేటా ఫస్ట్ ఏముంది పోస్టేజ్ ఖాతా కాబట్టి తీసుకుందాం ఇక్కడ ఒక బాక్స్ పోస్టేజీకి సంబంధించి ఫస్ట్ వన్ పోస్టేజీ సెకండ్ వన్ వచ్చేసి రవాణా అండ్ ఇక్కడ రవాణాకు సంబంధించినటువంటి మరొక ఖాతాను కూడా మనం తీసుకుంటున్నాం మనం ఇక్కడ రవాణా ఖాతా అలాగే నెక్స్ట్ వన్ ఏముంది టెలిగ్రామ్ ఆల్రెడీ పోస్టేజ్ లోనే రాసాం దాన్ని నెక్స్ట్ మరమ్మతుల ఖాతా మరమ్మతులు దానికి సంబంధించినటువంటి ఖాతా సపరేట్గా తీసుకోవడం జరుగుతుంది మనం దాన్ని కూడా ఇక్కడ నెక్స్ట్ ఆఫీస్ ఖర్చులు కూడా సపరేట్ తీసుకుంటాం ఇక్కడ ఆఫీసు ఖర్చులకు సంబంధించినటువంటి ఖాతా దీన్ని కూడా సపరేట్గా తీసుకుంటున్నాం మనం ఇక్కడ రైట్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టేషనరీ ఖాతా దీన్ని కూడా సపరేట్గా తీసుకోవాలి బేట మనము నెక్స్ట్ వన్ మనోజ్ ఖాతా మనోజ్ సంబంధించిన సపరేట్ ఖాతా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇక్కడ మనోజ్ ఖాతా అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇతర ఖర్చుల ఖాతా సంబంధించి సపరేట్ ఖాతా కూడా మనం తీసుకుంటున్నాం మనం ఇక్కడ ఓకే నెక్స్ట్ ఏముంది ఇక్కడ టెలిగ్రామ్ ఖాతా ఆల్రెడీ పోస్టేజ్ లో రాస్తాము నెక్స్ట్ జిరాక్స్ కూడా స్టేషనరీలో నమోదు చేస్తాం సో నెక్స్ట్ ఇది ఏంటిది బేట రిమార్కులు ఏమనంటే ఇందులో నమోదు చేస్తాం ఓకేనా సో అన్ని ఖాతాలు నమోదు చేస్తున్నాం కదా దీనికి సంబంధించి సపరేట్ గా ఒక్కొక్క దాంట్లో అమౌంట్ ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది ఇక్కడ ఓకే నమోదు చేద్దాం బేట మనం ఇందులో ఏం లేదు రైట్
ఓకే బేటా. సో ఇవన్నీ కూడా ఖాతాలు నమోదు చేసుకోవడం జరిగింది మనం ఇక్కడ. సో ఇప్పుడైతే వాటికి సంబంధించిన ఖాతాలు మనం వాటిని నమోదు చేయాలి. ఫస్ట్ పోస్టేజ్ ఖాతాలో 15 రూపాయలు నమోదు చేస్తున్నాం మనం ఇక్కడ. నెక్స్ట్ రవాణా యొక్క ఖాతాలో 10 రూపాయలను, అలాగే టెలిగ్రామ్ యొక్క ఖాతాలో, టెలిగ్రామ్ ఎక్కడ ఉంటుంది మనకు పోస్టేజ్ కదా, కాబట్టి పోస్టేజ్ నమోదు చేస్తాం దాన్ని. నెక్స్ట్ మరమ్మతులు, దీనికి సంబంధించి సపరేట్ ఖాతా ఉంది కాబట్టి మరమ్మతుల ఖాతాలో 23 రూపాయలు నమోదు చేస్తున్నాం మనము. అలాగే ఆఫీస్ ఖర్చుల ఖాతా, సో దీనికి కూడా సపరేట్ ఖాతా ఉంది కాబట్టి ఆ ఖాతాలోనే 10 రూపాయలు మనం నమోదు చేస్తున్నాము. అలాగే స్టేషనరీ ఖాతా, సో స్టేషనరీకి సంబంధించిన ఖర్చును స్టేషనరీ ఖాతాలో 40 రూపాయలు మనం నమోదు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనోజ్ ఖాతా, సో మనోజ్ సంబంధించిన ఖాతాలో మనోజ్ ఖర్చులను 15 రూపాయలు నమోదు చేస్తున్నాం ఇక్కడ. అలాగే ఇతర ఖర్చులు, వీటికి సంబంధించిన సపరేట్ ఖాతా కూడా ఉంది, ఆ ఇతర ఖర్చుల ఖాతాలో 20 రూపాయలు మనం నమోదు చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ టెలిగ్రామ్ అనేది దేనికి సంబంధించిన పోస్టేజ్ కాబట్టి పోస్టేజ్ ఖాతాలను మనము 10 రూపాయలని మరొకసారి నమోదు చేశాము. అలాగే జిరాక్స్ కూడా స్టేషనరీకి సంబంధించిన ఖర్చు కాబట్టి స్టేషనరీ ఖాతాలో మనము 5 రూపాయలను నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని రకాల ఖర్చులను అన్ని ఖాతాలలో నమోదు చేసిన తర్వాత వాటికి సంబంధించినటువంటి టోటల్ మొత్తాన్ని కూడవలసి ఉంటుంది మనం ఇక్కడ. ఓకేనా, కాబట్టి చూడండి ఇక్కడ ఇతర ఖర్చులు 20 రూపాయలు, మనోజ్ ఖర్చులు 15 రూపాయలు మనోజ్ మొత్తము, స్టేషనరీ ఖాతా మొత్తం 45 రూపాయలు, ఆఫీస్ ఖర్చుల మొత్తం 10 రూపాయలు, మరమ్మతుల ఖర్చుల మొత్తం 23 రూపాయలు, రవాణా ఖర్చులు 10, తర్వాత పోస్టేజ్ వచ్చేసి 37 రూపాయలు. ఓకేనా బేటా, అన్నిటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఖాతాను కూడా ఇక్కడ మనము సపరేట్గా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క ఖర్చుని ఎన్నిసార్లు చెల్లించామో ఎంత చెల్లించాము అనేది కూడా ఇక్కడ మనము క్లియర్గా రాయడం జరిగింది. ఎంత చెల్లించామో ఎన్ని ఖర్చు చెల్లించామో అనేది కూడా మనము క్లియర్గా నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మనకున్నటువంటి విశ్లేషణాత్మక చిల్లర నగదు చిట్టాలో మనకున్నటువంటి ప్రాబ్లం నెంబర్ 21 బేటా. సో ఈ యొక్క లెక్కలు కూడా మనకు సమ్ టైమ్స్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. లెక్క వస్తే చాలా ఈజీగా మనకు వర్క్ అయిపోతుంది బేటా. ఓకేనా, సో ఈ యొక్క లెక్కల్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. 100% అకౌంట్ నోట్స్లో మెయింటైన్ చేయండి, అందులో రాసుకొని ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే ఈ యొక్క లెక్కలు మీకు రావడం జరుగుతుంది బేటా. ఓకేనా, సో వి విల్ మీట్ ఆన్ నెక్స్ట్ క్లాస్. ఓకే బేటా, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బేటా.